Hi students, this is Pooja Palaparthi. Last classes లో మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అలానే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ఈ టాపిక్స్ మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏ ఫార్మాట్లో ఉంటాయో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ కెన్ యాక్టివేట్ ఎ సెల్ బై ఫస్ట్ ఆప్షన్ pressing the tab key, second option clicking the cell, third option pressing an arrow key, last option all of the above. సో ఒక సెల్ని యూ కెన్ యాక్టివేట్ ఎ సెల్, ఒక సెల్ని మీరు ఎలా యాక్టివేట్ చేయొచ్చు. సో ఎక్సెల్ షీట్లో మనం సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ని ఎలా యాక్టివేట్ చేస్తాం మనం? బై క్లికింగ్ ది సెల్. ఓకేనా, సెల్ మీద క్లిక్ చేస్తే ఆ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ బాక్స్. మనం ఎక్సెల్లో నేమ్ బాక్స్ అని దేన్ని అంటాము? సో నేమ్ బాక్స్లో ఏముంటుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ షోస్ ది లొకేషన్ ఆఫ్ ది ప్రీవియస్లీ యాక్టివ్ సెల్, అంటే ప్రీవియస్గా ఏదైతే సెల్ యాక్టివ్లో ఉందో ఆ సెల్ యొక్క లొకేషన్ అనేది చూపిస్తుందంట. సెకండ్ ఆప్షన్ appears to the left of the formula bar, ఫార్ములా బార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందంట. appears below the status bar, స్టేటస్ బార్కి కింద ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి appears below the మెనూ బార్, మెనూ బార్ కింద ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? appears to the left of the formula bar. మనకి మెనూ బార్ కింద ఫార్ములా బార్ ఉంటుంది, ఫార్ములా బార్కి బిఫోర్ అనేది మనకి అంటే లెఫ్ట్లో ఏముంటుంది మనకి? నేమ్ బాక్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఈజ్ నాట్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్? ఎంఎస్ పవర్ పాయింట్లో, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఏ ఆప్షన్ లేదు? ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఎంఎస్ పవర్ పాయింట్లో లేదు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ స్కాన్ ఏ వైరస్, సెకండ్ ఆప్షన్ జూమ్, థర్డ్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్, థర్డ్ అండ్ లాస్ట్ ఆప్షన్ స్లైడ్ షో. సో మనకి పీపీటీలో స్లైడ్ షో అనేది ఉంటుంది, అలానే పీపీటీలో స్లైడ్స్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తాం, అలానే జూమ్ కూడా చేసుకుంటాం మనం స్లైడ్స్ని. సో బిసిడి అనేవి మనకి పవర్ పాయింట్లో ఉన్నాయి. సో రిమైనింగ్ ఆప్షన్ ఏంటి? స్కాన్ ఏ వైరస్. మనకి వైరస్ని స్కాన్ చేసుకునే ఆప్షన్ అనేది పవర్ పాయింట్లో ఉండదు. ఓకే, దానికంటూ సెపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి మనకి? స్కాన్ ఏ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం జూమ్ సైజ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈజ్. జూమ్ సైజ్ ఉంటుంది కదా, అది మినిమం అంటే చిన్నది, లాస్ట్ జూమ్ సైజ్ ఎంత పవర్ పాయింట్లో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 100. సో మనకి లీస్ట్ జూమ్ సైజ్ ఎంత అంటే పవర్ పాయింట్లో 10. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం జూమ్ సైజ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈస్. ఇంతకుముందు లీస్ట్ చూసాం కదా, చిన్న సైజ్ చూసాం కదా, ఇప్పుడు మ్యాక్సిమం అడుగుతున్నాడు, అంటే హైయెస్ట్ జూమ్ సైజ్ ఎంత పవర్ పాయింట్లో? ఫస్ట్ ఆప్షన్ 200, సెకండ్ ఆప్షన్ 300, థర్డ్ ఆప్షన్ 400 అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి 500. సో హైయెస్ట్ జూమ్ సైజ్ ఎంత అంటే 500. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ బార్ వీ కెన్ సీ ది కరెంట్ పొజిషన్ ఆఫ్ ది స్లైడ్. సో ఏ బార్లో మనం ప్రజెంట్ ఏ స్లైడ్లో అయితే ఉన్నామో స్లైడ్ యొక్క పొజిషన్ అనేది చూడొచ్చు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ రిబ్బన్, సెకండ్ వన్ టైటిల్ బార్, థర్డ్ వన్ స్టేటస్ బార్, ఫోర్త్ వన్ వ్యూ ఆప్షన్ బార్. సో మనకి ఈ బార్స్ అన్నిట్లో ఏ బార్లో ఉంటుంది అంటే మనకి స్టేటస్ బార్లో మనం ఏ స్లైడ్లో ఉన్నామనేది పొజిషన్ అనేది చూపిస్తుంది. సో ఆన్సర్ ఏంటి? స్టేటస్ బార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ డాష్ టు డిలీట్ వన్ క్యారెక్టర్ టు ది లెఫ్ట్. అంటే మీరు డిలీట్కి ప్రెస్ చేస్తే మీకు ఏ కీ ప్రెస్ చేస్తే మీకు
లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ అనేది డిలీట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏ కీ అనేది మనకి డిలీట్ అవుతుంది, ఏ కీ యూజ్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా డిలీట్ అవుతుంది, బ్యాక్ స్పేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కీ ఆన్ ద కీబోర్డ్ కెన్ బి యూజ్డ్ టు వ్యూ స్లైడ్ షో. సో కీబోర్డ్లో ఉండే ఫంక్షనల్ కీస్ ఉంటాయి కదా, ఆ ఫంక్షనల్ కీస్లో ఏ కీని ప్రెస్ చేస్తే మనకి స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి F1, సెకండ్ ఆప్షన్ F2, థర్డ్ ఆప్షన్ F5 అండ్ ఫోర్త్ ఆప్షన్ F10. సో మనం F5 అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే, ఆ కీని కీబోర్డ్లో ప్రెస్ చేయగానే మనకి స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి F5. ఓకే, నెక్స్ట్ ద బెస్ట్ వే టు ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్ ఇన్ ఏ ప్రెజెంటేషన్ ఈజ్ టు యూజ్ ది. సో మనం ఒక న్యూ స్లైడ్ని, పీపీటీలో ఒక న్యూ స్లైడ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనకున్న బెస్ట్ వే ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నార్మల్ వ్యూ, సెకండ్ ఆప్షన్ స్పెషల్ వ్యూ, థర్డ్ ఆప్షన్ స్లైడ్ షో వ్యూ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటి, స్లైడ్ సార్టర్ వ్యూ. సో ఇక్కడ మనం స్లైడ్ సార్టర్ వ్యూ అనేది యూజ్ చేసి మనం స్లైడ్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏంటి మనకి స్లైడ్ సార్టర్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వన్ విచ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ విత్ డెకరేటివ్ టెక్స్ట్. ఓకే, డెకరేటివ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ని డిజైన్ చేయడానికి, డెకరేట్ చేయడానికి మనకి ఈ కింద ఇచ్చిన టర్మ్స్లో ఏ టర్మ్ దానికి సింక్ అవుతుంది, రిలేట్ అవుతుంది అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రాస్ రిఫరెన్స్, సెకండ్ ఆప్షన్ హైపర్ లింక్, థర్డ్ ఆప్షన్ క్లిప్ ఆర్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వర్డ్ ఆర్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే వర్డ్ ఆర్ట్లో మనకి టెక్స్ట్ డిజైన్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. సో ఆన్సర్ ఏంటి మనకి వర్డ్ ఆర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రెస్ డాష్ టు అండ్ ఏ ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, స్లైడ్ షోలో ఉంది మీకు. సో ప్రెజెంటేషన్ని అక్కడ స్లైడ్ షోని మీరు స్టాప్ చేయాలి అంటే ఏ కీని ప్రెస్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి, ఫస్ట్ వన్ టాబ్, సెకండ్ వన్ ఏంటి ఎస్కేప్ కీ, థర్డ్ వన్ వచ్చేసి పీ, లెటర్ పీ కీ, నెక్స్ట్ థర్డ్ వన్ లాస్ట్ ఆప్షన్ ఏంటి మనకి కీబోర్డ్లో ఉండే ఈ కీ. ఓకే, సో ఏ కీ ప్రెస్ చేస్తే మనకి ప్రజెంటేషన్ అనేది స్టాప్ అవుతుంది, ఎస్కేప్ కీ. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఈఎస్సి, ఆన్సర్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ స్లైడ్స్ ఇన్ ఏ ప్రెజెంటేషన్ ఆర్ కాల్డ్. సో మనకి ప్రెజెంటేషన్లో ఉండే స్లైడ్స్కి స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రెజెంటేషన్లో మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి కదా, ప్రతి స్లైడ్కి మనం స్పెషల్ ఎఫెక్ట్ అప్లై చేయడానికి ఏం యూజ్ చేస్తాం కింద ఉండే వాటిల్లో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రెజెంట్ యానిమేషన్స్, సెకండ్ ఆప్షన్ ట్రాన్సిషన్స్, థర్డ్ ఆప్షన్ కస్టమ్ యానిమేషన్స్, ఫోర్త్ ఆప్షన్ ఎఫెక్ట్స్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం ఏం యూజ్ చేస్తామో ట్రాన్సిషన్స్ అనేది యూజ్ చేస్తాం. అండర్ ట్రాన్సిషన్స్ యూజ్ చేసి మనం స్లైడ్స్కి స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ది బేసిక్ రెక్టాంగులర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ స్ప్రెడ్ షీట్. సో స్ప్రెడ్ షీట్లో ఉండే బిల్డింగ్ బ్లాక్స్, రెక్టాంగులర్ బిల్డింగ్ బ్లాక్స్ని మనం ఏమని పిలుస్తామని అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సెల్స్, సెకండ్ వన్ జూమ్ స్లైడర్, థర్డ్ వన్ హెల్ప్ బటన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్ ఆఫ్ దీస్. సో ఇందులో మనం ఆ బిల్డింగ్ బ్లాక్స్ని ఏమని పిలుస్తాం, మనం ఎక్సెల్లో ఉండే బ్లాక్స్ ఉంటాయి కదా మనకి, వాటిని ఏమని పిలుస్తాం, సెల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సెల్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఏ స్లైడ్ ప్రెజెంటేషన్, స్ప్రెడ్ షీట్, టెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ థర్డ్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి డేటాబేస్. ఓకే, స్లైడ్ ప్రెజెంటేషన్ అంటే పీపీటీ యూజ్ చేసి చేస్తాము, స్ప్రెడ్ షీట్ అనేది ఏం యూజ్ చేసి చేస్తాము, ఎక్సెల్ యూజ్ చేసి చేస్తాము, టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి చేస్తాము, అలానే డేటాబేస్ అనేది స్పెషల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, స్ప్రెడ్ షీట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫైస్ ఏ సెల్ ఇన్ ఎక్సెల్.
సో, ఒక సెల్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఎక్సెల్‌లో సెల్స్ ఉంటాయి గదా! సెల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో, ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్రెస్, సెకండ్ ఆప్షన్ ఫార్ములా, థర్డ్ ఆప్షన్ నేమ్ అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లేబుల్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నట్టు ప్రతి సెల్‌కి కూడా ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ అనేది ఎక్కడ కనిపిస్తది? నేమ్ బాక్స్‌లో. ఓకే. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే అడ్రెస్ అని పిలుస్తాం. ఓకే. కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్‌కి మనకి సెల్‌కి ఒక సెల్ అడ్రెస్ అనేది ఉంటుంది. సో, ఆన్సర్ ఏంటి మనకి అడ్రెస్. ఓకే. థాంక్ యూ స్టూడెంట్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో టెక్స్ట్ చేయండి. డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.